హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాజు. ఓకే. ఇప్పుడు మోహన్ బాబు గారు మీడియా వాళ్ళ మీదకి కొట్టడం జరిగింది కదా! దాని మీద మీ స్పందన ఏంటి? కొట్టొచ్చు కదా! ఎందుకు కొట్టొచ్చు? ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్లకు మీడియా ఎందుకండి? హ్మ్. ఎందుకండి అది ఫ్యామిలీ మ్యాటర్, మా మ్యాటర్ అన్నారు కదా! హ్మ్. మీడియా రావాల్సిన పనేమున్నది? కొట్టొచ్చు, బరాబర్ కొట్టొచ్చు. అంటే ఇప్పుడు మీడియా అంటే అసలు ఏం జరుగుతుందనేది చెప్పడమే కదా! అంటే కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్పి చూడొచ్చు కదా! ఇప్పుడు జనాలకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చూసుకోవాలి గానీ, నా ఇంటికొచ్చి మైక్ పెట్టడం ఏందని? ఓకే. తప్పు కదా అది? అన్న మంచు ఫ్యామిలీలో గొడవ అవునన్న. అంటే మోహన్ బాబు గారు జర్నలిస్టులే కొడుతున్నారు. అవును ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది? అన్న, అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఏదైనా న్యాయం పరంగా చూసుకోవాలి, కానీ కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి. ఒక పోలీసుల మీద, ఒక మీడియా మీద కొట్టడం చాలా రాంగ్ అండి. సో ఎందుకంటే ఒక మీడియా ఎంత పెద్దదంటే, పోలీస్ అయినా, కమిషనర్ అయినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే, కమిషనర్ అయినా సరే, ఆఖరి ప్రధానమంత్రి అయినా సరే వణికిస్తుంది మీడియా. సో అలాంటి మీడియా మీద కొట్టకూడదని నా మనవి. సో తన కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి. మోహన్ బాబు గారు ఏం చేశారంటే, ఆ టైంలో ఈయన మంచు మనోజ్కు సపోర్ట్ చేసినారే అనుకుని ఫీలింగ్ అయ్యి అంతే ఆయన పిలిచాడు, నా వాడు మనోజ్ గారు పిలిచారు, మీరు వచ్చారని చెప్పి ఆ కంట్రోల్ తప్పించి కొట్టినట్టున్నాడు. అది నేను అనుకుంటున్నాను, అలా కొట్టాడు. సో అలా కొట్టడం తప్పండి. అన్న ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు మనోజ్ గారు ఉన్నారు, ఆయన కొట్టి బయటికి గెట్టెంత అవును. పాపం ఏం చేశారు ఆయన చొక్కా చింపడము, ఆయన ఎంత పాపం, ఏం పాపం చేయలేదండి. ఆయన చేసుకుంది ఎవరో కాదండి, ఆయన చేసుకున్నట్టు మణికారెడ్డి గారు ఎవరో కాదండి, మా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాళ్ళ చెల్లెలండి. నేను ఆలగడ్డ అండి, కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ అన్నది. భూమా అఖిలప్రియ మనుషులమండి మేము. సో ఒక కార్యకర్తగా, ఒక మామూలు మనిషిగా చెప్తున్నా, కామన్ మనిగా, అతనికి మంచు మనోజ్ గారికి సరైన న్యాయం చేయకపోవడం తప్పండి. సో మోహన్ బాబు గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకు మంచు విష్ణు గారికి, తర్వాత ఈయన మనోజ్ గారికి సమన్యాయతత్వం ఆస్తి పంపకాలు చేయాలని మనవి. 100 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా తీస్తున్నారు. అవును. ఆయన మనోజ్ గారు ఒక మాట మాట్లాడారు, అవును. నేను నా పెళ్ళాం కష్టపడి సంపాదించుకొని సినిమాలు చేసుకుంటున్నాం, బడ్జెట్ మా సినిమాలు మేమే పెట్టుకుంటాం అన్నారు. ఇది ఎక్కడి న్యాయము? అంత పెద్ద కుటుంబంలోనే అలా జరిగితే చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే? అవును. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ నాకు కరెక్ట్గా అర్థం కాలే, కానీ ఒకటి మాత్రం నిజం చెప్తా అండి. ఇప్పుడు మంచు మనోజ్ గారికి సరైన న్యాయం జరగలేదు. వాళ్ళు 100 కోట్లు పెట్టి తీస్తున్నారు, తీసుకొనివ్వండి, కాదన్నట్లేదు. వాళ్ళు విద్యా సంస్థలు నడుస్తున్నారు, నడిపినివ్వండి. అవన్నీ పెట్టుకుని కూడా తన సొంత తండ్రి, సొంత కొడుకు అయినటువంటి రెండో భార్య కొడుకు, ఫస్ట్ భార్య కొడుకు మంచు లక్ష్మి, మంచు విష్ణు. సో వాళ్ళు ఓకే, ఇక్కడ కూడా కొడుకే కదండి. సో ఇతను కూడా ఆస్తి పంపకంలో ఇవ్వాలి ఆవిడ. సో అతనికి రావాల్సిన ఆస్తి కానీ, అతనికి ఆ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలు రావట్లేదని ఆయన పోరాటం చేస్తున్నాడు. సో మంచు విష్ణు గారికి న్యాయం జరగాలండి. ఇప్పుడు చూసుకుంటే కొన్ని డేస్ నుంచి మన మోహన్ బాబు గారి ఇంట్లో ఒక రకమైన రచ్చ అయితే జరుగుతుంది. దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ, ఆస్తి పంచాయతీల గొడవ. సో పెళ్లి చేసుకున్నాడు, సరే, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందులో తప్పేం లేదు. లోకంలో అందరు చేసుకుంటారు, ఈయన ఒక్కడే ఏం చేసుకోలేదు కదా. సరే చేసుకున్నాడు, అయిపోయింది, మంచిగానే ఉన్నారు, పిల్లలతోటి మంచిగానే ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆస్తి అడిగే వరకు ఎవరిది వాళ్ళు చేసుకోవాలి, అన్నదమ్ములు కూర్చొని, నాన్న కూర్చొని, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవాల్సింది పోయి, వీళ్ళు మొత్తం హాట్ టాపిక్ ఈ పైకి ఇక్కడ మీడియా ముందు చెప్పడం కరెక్ట్ కాదు. అసలు ఆయనను కొట్టడం గిట, ఒక తండ్రి కొడుకుని రౌడీలను పెట్టి కొట్టియడం చాలా దుర్మార్గం అమ్మ. తండ్రి చెప్పుతో కొట్టినా అర్థం ఉంది, తండ్రి ఎంత కొట్టినా అర్థం ఉంది, ఫ్యామిలీ కొడితే అర్థం ఉంది దానికి. తండ్రి రౌడీలను పెట్టి, అదే బాన్సర్స్ ఎవరు బాన్సర్స్ పెట్టి కొట్టియాలంత ఇది ఎందుకు వచ్చిందమ్మ? కన్న కొడుకుని అట్లా కొట్టియాలనుకుంటారా ఎవరు? కేవలం ఆస్తి గొడవల వల్ల ఇట్లా జరిగింది అనుకో. ఎస్, అదే కదమ్మా. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఒకటి తప్పు. ఇంకోటి ఏంటంటే, ఆస్తి అడిగితే ఆస్తి ఇవ్వనని ఈయన కోపం. మరి అంటే నాన్న చెప్పిన మాట వినలేదు కాబట్టి బాన్సర్స్ పెట్టి కొట్టించడం చాలా తప్పు. ఆయన గిట్ట అంటున్నాడు, ప్రపంచంలో ఉండవాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తా, నేను నాకు న్యాయం జరిగే వరకు. మరి నేను చేసింది తప్ప కాదా? అసలు వీళ్ళందరినీ కలుస్తా అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్తారు అంటే, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే మోడీ దగ్గరికి వెళ్తారా? మోడీ గారికి అంటే అనుబంధం ఎక్కువ వీళ్ళకి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎక్కడ అర్థం అవ్వట్లేదు. అంటే ఒక ఇంట్లో కూర్చోవాల్సింది మ్యాటరు వీళ్ళంతా బయటికి తెచ్చి, పెద్ద రాయుడు చాలా మందికి సినిమాలో కానీ, రియల్గా కానీ అసలు ఎంతో మందికి మంచి చెప్పే వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు నలుగురు చెప్పే స్థాయికి వచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నాం. పెద్ద రాయుడులాగా ఒక పిలుపునిచ్చి అందరికి మంచి చెప్పే వ్యక్తి ఈరోజు నలుగురు చెప్పించుకునే స్థాయికి వచ్చిందంటే నిజంగా అది అసలు నమ్మలేకపోతున్నాం.
కానీ ఇట్లా అవుతుందని అనుకోలే. నిజంగా కొట్టడం చాలా తప్పమ్మా. నిజంగా ఎంత తండ్రి అయినా కొడుకు ఎంత పెద్ద తప్పు చేసినా అట్లా బౌన్సర్స్ అని పెట్టించి కొట్టియడం చాలా తప్పు. అవును. ఇప్పుడు మనోజ్ గారిని కొట్టిపించడం పక్కన పెడితే ఇప్పుడు మీడియా వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. అంటే మైక్ తీసుకొని అది కొట్టడం. కాదమ్మా, ఆయన మంచి వ్యక్తి. అవును. ముందే నమస్కారం మీడియా వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ వచ్చిండు డిసిప్లైన్ అంటేనే మన మోహన్ బాబు గారు. చెప్పొచ్చు. అట్లాంటిది మోహన్ బాబు గారు నమస్కారం పెట్టుకుంటా అందరికి ముందుకు వచ్చిండు. మరి అటు నుంచి వాడు మరి ఏం క్వశ్చన్ అసలు రాక ముందుకే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు నాగబాబు గారు ఏంటి ఏదేదో అడిగారు. ఆయనకు బీపీ రేజ్ అయిపోయింది. అట్లాగే ఆ మైక్ తీసుకొని కొట్టిండు ఆయన. ఆయన మైక్ తీసుకొని కొట్టి పెద్ద పెద్ద దెబ్బలు ఏం తాకుతాయి కానీ తాకినా కానీ మరి అట్లాంటి క్వశ్చన్లు ఎందుకు అడగాలి వీళ్ళు? అంటే క్వశ్చన్ అంటే నోటితో వరకు సమాధానం చెప్పొచ్చు కదా, చేతి మరి రానేలేదు కదా, నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నాడు. అసలు నమస్కారం అసలు చేతులు గిట్ట కిందికి దించాలి. అప్పుడు వరకే క్వశ్చన్లు అడిగితే ఆయనకు బీపీ రేస్ కదా. మీరు అక్కడికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టిన తర్వాత ఆయన కూల్గా ఉన్న తర్వాత క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది. ఆయన రాక ముందుకే నమస్కారం పెట్టుకుంటే వాడెవడో ఎన్నెన్నో క్వశ్చన్లు అడిగితే ఆయనకు బీపీ రేస్ అయిపోయి కొట్టిండు ఆయన. అందులో క్వశ్చన్లు అడగడం తప్పు, ఆయన కొట్టడం గిట్ట తప్పే. ఆయన రాక ముందుకే మీరెందుకు అడగాలి? ఆయన అక్కడెక్కడో నమస్కారం పెట్టుకుంటూ వస్తుంటే మీరు అప్పుడే అన్ని అడిగితే ఆయనకు బీపీ రాదా? సో అది చాలా తప్పు. అది ఆయన కొట్టడం తప్పే, ఈయన అడగడం గిట్ట చాలా తప్పు. ఈయన అడగడం క్వశ్చన్లు అడగడం తప్పు. ఆయన రాక ముందుకి క్వశ్చన్లు అడుగుతా. నమస్కారం పెడుతుండే అందరికి మీడియా వాళ్ళకి, నమస్కారం పెడుతుంటే నువ్వు క్వశ్చన్లు అడుగుతావా? వీడికి వచ్చిన తర్వాత కాముగా అడిగేది ఉండే, అదే అడగడం పోయి ఆయన అక్కడ ఉన్నప్పుడే నువ్వు అవన్నీ అడిగితే క్వశ్చన్లు ఆయనకు బీపీ రేజ్ అయిపోయింది. ఏది ఏమైనా కానీ అమ్మ నలుగురు కూర్చొని అన్నదమ్ముళ్ళు నాన్న వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఎవరెవరికి ఎంత ఇవ్వాలని ఉందా లేదా అనేది ఆస్తి పంచాయతీలు రాసిస్తే అయిపోతుంది. నానేమనుకుంటుండంటే ఇష్టపూర్తి ఇంకా వాడే పెళ్లి చేసుకున్న ఆయన్నే వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఆస్తి అడుగుతున్నా నేను ఇవ్వను, అందు గురించే బౌన్సర్లను పెట్టించి కొట్టించిన అంటే చాలా తప్పది. కన్న కొడుకుని ఎవరినైనా బౌన్సర్లను పెట్టించి కొట్టిస్తారా? రేపు నాడు ఇప్పుడు తండ్రి అనకుండా ఆయన కేసు పెడితే మళ్ళీ వెళ్ళి లోపల కూర్చుంటా నాన్న. అది చాలా తప్పది, అట్లా చేయొద్దు అసలు. అది గిట మీడియా ముందల అసలు పబ్లిక్ కావడం ఏంటి? పెదరాయిలాగా తీర్పు చెప్పే వ్యక్తి ఇప్పుడు మా పబ్లికే చెప్పే స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు నమ్మే సత్యంగా లేదు. అటువంటిది దుర్మార్గం అయిపోయింది. చూడాలి మరి దీనికి సమాధానం ఏంటి అని. ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నేను పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తున్నా, వెళ్ళి ఎవరైనా నాకు న్యాయం చేయాలి, నేను పెళ్లి చేసుకున్నా, నా ఆస్తి నాకు కావాలి. మరి ఇటువంటివన్నీ మాట్లాడడానికి ఆయన బయలుదేరి ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తా అని అంటుండ్రు. మళ్ళీ ఎవరెవరిని కలుస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారా, లేకపోతే చిరంజీవి గారిని కలుస్తారా? వీళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నాను అంటున్నారు. మోడీ గారిని కలుస్తారా? సీఎం అనుకోవచ్చా? మరి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారా? అన్ని బయట పెడతా అంటుండు. అంటే ఏముందో అంతలోనే ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. అందరిని కలుస్తా అని అంటుండు. కాకపోతే ఏదైనా సరే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, మీరు మాట్లాడుకోవాల్సిందే. ఎంత పెద్ద వాళ్ళని కలిసినా మోడీ కాదు, ఎవరిని కలిసినా గీట నువ్వు రేవంత్ రెడ్డి కాదు, ఎవరు కలిసినా గీట మళ్ళీ మన ఇంటి పరిష్కారం మన దగ్గరనే, మన ఇంట్లోనే సాల్వ్ అయితే తప్పితే నువ్వు ఎవరు కలిసినా ఉపయోగం లేదు. కాకపోతే మన ఇంటి సాల్వ్ మనమే చేసుకోవాలి. అన్నదమ్ముళ్ళు ఒకటి, నాన్న ఒకటి, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతాయి. ఏదో తప్పు చేసినాం, ఓకే తప్పు చేసినాం, అయిపోయింది నాన్న, ఇప్పటికి మాకేమొస్తుంది, ఏమి ఇస్తున్నాం అనేది మాట్లాడుకోవాలి. కానీ ఇది పబ్లిక్లో పెట్టడం మంచిది కాదమ్మా. వాళ్ళ ఇంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. సో హాయ్ అండి. ఇప్పుడు చూసుకుంటే కొద్ది రోజుల నుంచి మన మోహన్ బాబు గారి ఇష్యూ అయితే చాలా హాట్గా నడుస్తుందని చెప్పొచ్చు. దాని గురించి మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఏం లేదండి, లైక్ వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. కొద్దిగా ఆస్తి గొడవల వల్ల ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. దట్ ఏంటంటే అతనికి మోహన్ బాబుకి ఈ భూమా మౌనిక అనే ఆమె ఇష్టం లేదు మ్యారేజ్ చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్. దట్ ఏంటంటే ఆమెకు ఆల్రెడీ కొడుకున్నాడు. సో కొడుకున్నాడు కదా ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి ఆల్రెడీ మందులు ఇచ్చాడు. కానీ అతను దానికి అగ్రిమెంట్ ఇవ్వలే. సో అతను ప్రీవియస్గా లైక్ ఎక్కడో కాలేజ్లో చదివేటప్పటి నుంచి ఇద్దరికి బాగా అంటే అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ ఉండే. సో అప్పటి నుంచి వాళ్ళు లవ్లో ఉన్నారు. తర్వాత ఇద్దరు విడిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు అనమాట. సో అప్పటి నుంచి నడుస్తుంది వాళ్ళ లవ్ ట్రాక్. కానీ ఇతనికి ఇష్టం లేదు, అంటే మోహన్ బాబుకి. సో ఆల్రెడీ కొడుకున్నాడు కదా ఎందుకు చేసుకోవడం అని చెప్పారు. కానీ అతను ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా చేసుకున్నాడు. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆస్తిలో నేను ఇవ్వనని చెప్తున్నాడు మోహన్ బాబు గారు. కంప్లీట్గా ఇవ్వనని చెప్తున్నారు. నేను ఆస్తి నేను సంపాదించుకుని నేను కష్టపడా, నేను స్టార్టింగ్ లో నాకు ఏం లేకుండా నేను ఆబ్వియస్గా వచ్చాడు కదా ఆయన. సో నేను అలాంటిది నువ్వు ఎంజాయ్ చేసుకుంటా, తాగకుండా తిరగకుండా ఇట్లా చేస్తున్నావు కదా, సో నేను ఎందుకు ఇవ్వాలని నేను ఒక బయట కూడా వచ్చింది. మనోజ్ గారికి ఏమని అంటున్నారా? విష్ణు గారికి అది కూడా చెప్పట్లే ఆయన. ఏమంటున్నా అంటే
నేను ఎట్లా ఇస్తానో తెలియదు, నేను ముగ్గురికి ఈక్వల్గా పంచుతానో తెలియదు, లేకుంటే నేను ట్రస్ట్కి ఇస్తానో తెలియదు. నేనైతే ఆ విషయం గురించి ఏం మాట్లాడాను, కానీ నువ్వు మాత్రం ఇట్లా చేయదు తప్పు, అమ్మ కూడా చాలా బాధపడుతుంది దీని ఇష్యూ వల్ల అని చెప్పి నేను ఒక వీడియో అది బయటకు వచ్చింది. సో ఆయన బాధపడుతున్నాడు పాపం మోహన్ బాబు కూడా. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే నిన్న మీడియా వాళ్ళ మీద తిరగబడ్డారని చెప్పొచ్చు మోహన్ బాబు గారు, అవునవును. కరెక్ట్ అది కొద్దిగా రాంగ్ యాక్చువల్గా. సో అంత లైక్ అతను అంత మ్యాన్ హ్యాండిల్ చేయడం తప్పు, అదైతే ఆబ్వియస్ గా తప్పు, అట్లా కొట్టకూడదు. సో అది ఇక్కడ తగిలిందని సంథింగ్ ఏదో ఫ్రాక్చర్ అని అని చెప్పారు. సో అదైతే కొద్దిగా రాంగ్, అట్లా చేయదు యాక్చువల్గా. అవును, మరి దీనికి సంబంధించి మోహన్ బాబు గారు ఏమైనా క్షమాపణ చెప్పే ఛాన్సెస్ అనిపిస్తున్నాయా, చెప్తారనుకుంటున్నారా? మేబీ ఉండొచ్చు, అంటే లైక్ ఎందుకంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కదా. సో అందుకు మేబీ దాని గురించి అయితే ఆయన కొద్దిగా మీడియా మీదకి వచ్చి అట్లీస్ట్ మీడియా మీద అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ అనేది చేసి చెప్పొచ్చు. సో చూడాలి. చూడాలి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఇప్పుడు మోహన్ బాబు గారు ఐడియా ఉంది కదా మీకు? ఉన్నదండి అమ్మ. ఇప్పుడు ఆయన కుటుంబ విషయంలో చిన్న గొడవ అయిందని చెప్పి ఆ ఇష్యూలో మీడియా వాళ్ళని కొట్టారనమాట, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కొట్టకూడదండి, మరి చాలా రాంగ్ అండి. ఎందుకు తండ్రి కొడుకు పడతారండి, మధ్యలో ఉన్న వాళ్ళు జోక్యం చేసుకోకూడదండి మేడం. అదండి మరి ఇంకా ఈడియో వాళ్ళని కూడా కొట్టారు అండి. ఈడియో వాళ్ళు కొట్టడం కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. తండ్రి కొడుకు అప్పుడే కొట్టుకుంటారు, అప్పటికే ఓటు అవుతారు మేడం. మధ్యలో ఉన్న వాళ్ళు జోక్యం చేసుకోకూడదండి. మళ్ళీ తండ్రి కొడుకు బాగా కొట్టుకున్నారండి, మధ్యరకంగా ఉన్న వాళ్ళని వచ్చి మళ్ళీ కొట్టుకున్నారండి. వీడియో వాళ్ళని కూడా కొట్టారండి, అదే వీడియో వాళ్ళని కూడా మోహన్ బాబు గారు కొట్టారండి. అది కొట్టకూడదండి, అది కరెక్ట్ కాదండి. ముందుగా చెప్పుంటే వీళ్ళు కొట్టకుండా వెళ్ళినండి. ఇంకా చెప్పాలి అంటే మొత్తానికి అయితే మోహన్ బాబు గారు కొట్టకుండా చెప్పుంటే బాగుంది అంటారు. అదే అండి, మోహన్ బాబు గారు కొట్టకంటా ఉండి ముందుగా చెప్పుంటే వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కొట్టకంటా వీడియో వాళ్ళని కొట్టకంటా ఉంటే సరిపోనండి. ఇంకేమో చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబ సమస్యలు కాబట్టి కుటుంబం వరకు వాళ్ళ కుటుంబంలో చాలా అప్పటికే అనుకుంటారు, అప్పటికే చెప్పకూడదు. మధ్యలో ఉన్న వాళ్ళు జోక్యం చేసుకోకూడదండి. అదండి, ఏ కుటుంబంలోనే గొడవలు అవుతాయండి, మధ్యలో ఉన్న వాళ్ళు జోక్యం చేసుకోకూడదండి. థ్యాంక్ యూ.